ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సందేశముల ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాము. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉన్న కారణంగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. మన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము ఇవ్వడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదురు చూసే గొప్ప దేవుడు. వాక్యాన్ని చదువుకుందాము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి నరావతారిగా ఆయన వచ్చి ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రజల జీవితాల్లో జరిగించి అన్నిటికన్నా ముఖ్యముగా మన పాపముల నిమిత్తము కల్వరి శిలువలో ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. మరణించి మూడవ దినమున ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన యేసుక్రీస్తు మరలా రెండవసారి ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ చదవబడిన లేఖనాల ప్రకారము ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ప్రతి వారికి వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన జీతం మన కొరకు తీసుకొస్తున్నాడు. ప్రియులారా, ఈ ప్రతిఫలం అనేది, ఈ జీతం అనేది రెండు రకములుగా మనం పొందుకోవచ్చు. అందులో మొదటిగా ఈ భూమి మీద ఉన్న జీవిత కాలంలో మనము చేసిన వాటికి కొన్నింటిని ప్రతిఫలము వెంటనే మనం పొందుకోవచ్చు. ఇమ్మీడియట్ రివార్డ్ అని మనం అంటాం. మనం చేసిన కార్యాలకు వెంటనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే కొన్ని కార్యాలు మనుష్య కుమారుడు ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు, రెండవసారి ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాటికి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన జీతమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు పరలోకమును మాత్రమే కాదు, మన కొరకు మనం చేసిన క్రియలను బట్టి అవి మంచివైనా చెడ్డవైనా మన కొరకు జీతాన్ని, ప్రతిఫలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుచేత వీటిని బట్టి మనం గమనించవచ్చు ప్రియులారా, మనము నమ్మిన దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన కొన్ని మాటలు చెబుతూ వచ్చాడు. మీరు ధర్మము చేసినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు ఉపవాసం చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అని ప్రభువు చెప్పాడు. అవును ప్రియులారా, ఈ భూమి మీద మనం బ్రతికిన కాలంలో ఏమైతే మనము చేస్తూ ఉన్నామో వాటికి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. వాటిలో మొదటిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 6:6 ఇదిగో రహస్యమందు నీవు చేయుచున్న ప్రార్థనకు నీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని అక్కడ వ్రాయబడింది. మనం చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధాగా పోవు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు అన్నాడు, అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. అడుగు ప్రతి వానికి నేను దయచేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. అందుచేత ప్రియులారా, మన ప్రార్థనలు ఆయన జవాబిచ్చి ఏదైతే ప్రభువుని అడుగుతున్నామో మన ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన చేశాడు. తన యొక్క బంధువు అయిన లోతు తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయినా లోతును తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆదికాండము 19:29 చదువుకుందాం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతును నాశనం నుండి తప్పించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడం అంటే అబ్రహాము చేసిన ప్రార్థనను, అబ్రహాము చేసిన విజ్ఞాపనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు దేవుడు
ముగ్గురు మనుషుల వలె దూతల వలె అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇదిగో మనం ఏదైతే చేయబోతున్నామో అది అబ్రహాముకు దాచకుండా చెప్పాలి అని వారు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే నీవు రక్షిస్తావా అంటే దేవుడు అన్నాడు, అవును రక్షిస్తాను. 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి 10 మంది నీతిమంతులున్నా రక్షిస్తావంటే అవును నేను రక్షిస్తానని దేవుడు చెప్పాడు. అంచేత ప్రియులారా, ఇలాగ దేవుణ్ణి అడుగుచున్నప్పుడు అబ్రహాము యొక్క మనస్సులో తన బంధువైన లోతు గురించి అడుగుచున్నాడేమో అని మనం గమనించాలి. సొదొమ గొమొర్రా పట్టణములు నాశనమైపోయే పరిస్థితులు ఉన్నాయి. అగ్నిగంధకముల వర్షముతో దేవుడు దాన్ని నాశనం చేసేస్తానన్నాడు. ఇదిగో నా యొక్క బంధువైన లోతు కొరకు నేను ప్రార్థన చేయాలి అని విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు ప్రియులారా 19వ అధ్యాయం మనం గమనిస్తే సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ లోతును తన కుటుంబాన్ని రక్షించాడు దేవుడు. కారణం ఏంటంటే అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన. ప్రియులారా, అబ్రహాము చేసిన ప్రార్థనకు తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు, శోధన సమయంలో ఉన్నప్పుడు, అవసాన కాలంలో నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆయన విని ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ప్రియులారా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు గోడ తట్టు ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో నీ ఎదుట యథార్థ హృదయంతో సత్యమును అనుసరించి నేను ఎలాగ నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా కార్చిన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్న దైవజనుడైన యెషయా అంటాడు, ఇదిగో నువ్వు మరలా వెళ్ళి హిజ్కియాకు చెప్పు, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, అతనికి మరలా 15 సంవత్సరముల ఆయుష్ ఇస్తానని దేవుడు చెప్పమన్నాడు. అవును ప్రియులారా, హిజ్కియా కార్చిన కన్నీరు వృధా అవ్వలేదు. హిజ్కియాకు మరణకరమైన రోగము నుంచి దేవుడు తప్పించి మరలా ఆయుష్ని ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులను బట్టి నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొర్రపెట్టుచు ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ కన్నీటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. హన్నాకు సంతానం లేనప్పుడు తన భర్తను అడిగింది. తన భర్త ఏదో ఒక మాట చెప్పి ఈమెను ఆదరిద్దాం అనుకున్నాడు. తన భర్త వల్ల కాలేదు. కానీ ఈమె పరుగు పరుగున దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. దేవుడు తన దాసుల ద్వారా వాగ్దానం చేశాడు, ఇదిగో మరుసటి సంవత్సరంలో నీకు ఒక బిడ్డను దేవుడిస్తాడు అని. అలాగే దేవుడు సమూయేలు అనే ఒక గొప్ప బిడ్డను దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ హన్నా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మనుషులు ఎదుట ఒకవేళ కన్నీరు కారిస్తే వారు మనల్ని ఆదరించకపోవచ్చు, వారు మన యొక్క బాధను తీర్చలేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కారిస్తే మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినట్లు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా నీవు గమనించవలసింది, నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. మనము కార్చిన కన్నీళ్లు ఆయన బుడ్డిలో ఒక పాత్రలో ఆయన దాచి ఉంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కవిలలో అనగా పుస్తకములో మన కన్నీళ్లు భద్రపరిచి ఉంచాడు. సమయం వచ్చినప్పుడు నీవు కార్చిన కన్నీటికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కన్నీటితో చేసిన ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుచేత నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనుషుల యొద్దకు వెళ్ళి కన్నీరు కార్చవద్దు. దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తే నీ కన్నీటి ప్రార్థన ఆయన విని జ్ఞాపకము చేసుకొని తగిన సమయమందు ఆయనకు ప్రతిఫలం ఇస్తాడు. రెండవదిగా ప్రియులారా, ఆయన మనం చేసిన ఉపవాసమునకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనములో, ఇదిగో నీవు చేస్తున్న ఉపవాసమునకు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని వ్రాయబడింది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితములలో దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన అది ఎంతైనా అవసరమే.
ఒకరోజు శిష్యులు దయ్యము పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి ఆ అపవిత్రాత్మను, ఆ దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు వారు అడుగుతున్నారు, ప్రభువా ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభువు ఒకే మాట చెప్పాడు, ఏంటనగా ఇటువంటివి వదిలిపోవుట ప్రార్థన వలనను ఉపవాసము వలనను తప్ప మరి దేని వలన కాదన్నాడు. అవును ప్రియులారా, కొన్నిసార్లు మన ప్రార్థనకు మన యొక్క ఉపవాసమును మనము జోడించాలి. నీ ఉపవాసమునకు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఈ రాజు మీదకి, తన రాజ్యం మీదకి అనేక మంది శత్రువులు దండెత్తి వచ్చారు. అప్పుడు యెహోషాపాతుకి ఏమి చేయాలో తోచలేదు. 20వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఇదిగో మనం అందరూ ఉపవాసం ఉందాం, దేవుడు శత్రులపై మనకు విజయం ఇస్తాడని వారందరికీ ఉపవాస దినం ప్రకటించినప్పుడు వారు తమ శిశువులతో, తమ పిల్లలతో, తన కుటుంబం అంతటితో, రాజుతో సహా అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. 12వ వచనంలో రాయబడింది, మా దేవ నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి సహోదరుడు, యెహోషాపాతు వారి యొక్క ప్రజలు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా ఈ గొప్ప సైన్యాన్ని మేము ఎదుర్కోలేం, ఈ గొప్ప సైన్యంతో మేము యుద్ధం చేయలేం, మాకు దిక్కు తోచడం లేదు, మాకు శక్తి చాలటం లేదు, ప్రభువా నీవే మా దిక్కు అని ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు వారి ఉపవాస ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. శత్రువులు తమకు తామే వారు హతమార్చుకొని వారు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులకు గమనించినట్లయితే ఉపవాస ప్రార్థన దేవుడు విని ఆ ఉపవాసమునకు తగిన ప్రతిఫలం ఇచ్చాడు. ఆ శత్రువులందరి మీద దేవుడు వీరికి విజయం ఇచ్చాడు. శత్రువులు తమకు తామే వారు పొడుచుకొని చనిపోయారు. ప్రియులారా, ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది. తర్వాత వచనాలు గమనిస్తే ఆ రాజ్యము మిక్కిలి నిమ్మలమైంది, ఆ రాజ్యంలో నెమ్మది ప్రశాంతత ఉందని మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, నీ కుటుంబంలో కొన్నిసార్లు ఇటువంటి ఉపద్రవం వచ్చినప్పుడు, అనేక మంది శత్రువుల మీద దండెత్తి వచ్చినప్పుడు, మన ప్రధాన శత్రువైన అపవాది అయిన సాతాను అనేకమైన శోధనలు, శ్రమలు నీకు కలిగించినప్పుడు నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఉపవాసమునకు తగిన ప్రతిఫలము ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో యూదుల ప్రాణాన్ని తీసివేయాలి అన్న ఒక తాకీదు, ఒక శాసనము చేయబడిన ఆ సందర్భంలో ఎస్తేరు తన పనికత్తెలు యూదులైన ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గొప్ప ఉపద్రవం నుండి దేవుడు తప్పించాడు. అలాగే యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, యోనా అనే దైవజనుడు దేవుడు నినివే పట్టణానికి ఆయన పంపించినప్పుడు నినివే పట్టణస్థులకు ఇదిగో యోనా ప్రకటన చేస్తూ ఉన్నాడు, ఇదిగో నినివే పట్టణ వాసులారా దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుని మీద తిరగబడలేదు, కానీ వారు దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ప్రియులారా, పట్టణంలో ఉపవాస దినము చాటించారు. ఇదిగో మన పట్టణం మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది, ఈ ఉగ్రతను తప్పించుకునే మార్గము ఒకటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. గనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా అక్కడ మనం చదువుతున్నాం ప్రియులారా, 10వ వచనం మనం గమనించినట్లయితే, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రియులారా, ఉపవాసముతో పాటు వారు తమ చెడు నడతలను విసర్జించారు, వారు అపవిత్రమైన ప్రవర్తనను విసర్జించారు. ఉపవాసమునకు వారు తమ పరిశుద్ధతను వారు జోడు చేసినప్పుడు ప్రియులారా, దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారికి రావలసిన కీడు నుండి దేవుడు తప్పించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉపవాసము ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఈరోజు దేవుని ప్రజలలో ప్రార్థన అనేది కరువైపోతూ ఉంది, కన్నీటి ప్రార్థన కరువైపోతూ ఉంది. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, మనం సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి అని బైబిల్ చెప్తా ఉంది.
అందుచేత ప్రియులారా, మనము కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మన ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు, కన్నీటి ప్రార్థనకు దేవుడు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగే ప్రియులారా, దేవుడు మన యొక్క ప్రవర్తనకు కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము, 9వ వచనము, అలాగే 9వ అధ్యాయం 10 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట, ఇదిగో నీ ప్రవర్తన ఫలమును నేను నీకు అనుభవింప చేసేదను అని వ్రాయబడింది. అనగా మన ప్రవర్తనకు కూడా దేవుడు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. మన ప్రవర్తన మంచిదైతే దానికి మంచి ప్రతిఫలము దేవుడిస్తాడు. మన ప్రవర్తన చెడ్డదైతే దానికి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ప్రియులారా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియను. ప్రియులారా, మనం చేసిన మంచి క్రియలకైనా మనం చేసిన చెడ్డ క్రియలకైనా దేవుడు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మన ప్రవర్తనకు ఫలము ఆయన ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మన ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన అయితే, మన ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన అయితే దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యథార్థ ప్రవర్తనునికి ఆయన ఏ మేలు చేయక మానడు అనే మాట మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క యథార్థమైన ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ యొక్క నీతి నిజాయితీతో కూడిన నీ ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. అవును ప్రియులారా, దేవుని కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాయి. మంచివారిని ఆయన చూస్తాడు, చెడ్డవారిని ఆయన చూస్తాడు. వారు చేసిన క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఇదిగో ఆయన మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా మన ముందు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం అందరం ఒకరోజు నిల్చునవలసిందే. మన యొక్క ప్రవర్తన అది మంచిదైనా చెడ్డదైనా తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ భూమి మీద నీవు యథార్థముగా జీవించినప్పుడు, నీతిగా నిజాయితీగా జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఇదిగో నోవహు కాలంలో మనం చూసినట్లయితే భూమి అంతా కూడా చెడిపోయి ఉంది. ప్రజలందరూ దుష్టమైన ఆలోచనలు, వారి ఊహలు కేవలము చెడ్డవి, వారి తలంపులు కేవలము చెడ్డవి అనే మాట ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ చెడిపోయినా, ప్రజలందరూ అపవిత్రులైపోయినా, ప్రజలందరూ కూడా దుష్టత్వములో జీవిస్తున్నప్పటికీ నోవహు కుటుంబం మాత్రము పరిశుద్ధముగా నీతిగా జీవించారు. అక్కడ వ్రాయబడింది ప్రియులారా, ఇది అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. నోవహు దేవుని కృపను పొందుకోవడానికి కారణం అతను నీతిగా నిజాయితీగా జీవించాడు ప్రియులారా. చుట్టుపక్కల ప్రజలు ఎంత అపవిత్రతలో ఉన్నా వారి యొక్క దుష్టత్వము వీరి మీద ప్రభావం చూపించలేకపోయింది. ఈరోజు చాలా మంది అంటూ ఉన్నారు, ఫలానా వారు ఇలాగున్నారండి, ఫలానా వారు అలాగున్నారు, మేము కూడా అలా ఉంటే తప్పేంటి అంటున్నారు. ప్రియులారా, ఎవరు ఎలాగున్నా నీవు పవిత్రంగా ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది చెడిపోయిన వారిని చూసి, పాడైపోయిన వారిని చూసి, పాపములో పడిపోయిన వారిని చూసి, బాధలు చేసి అపవిత్రమైన పనులు చేసిన వారిని కూడా చూసి వారు అలా ఉన్నారు కనుక మేముంటే తప్పేంటి అని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారికి తగిన ప్రతిఫలం ఆయన వారికి ఇస్తాడు. నీ పరిశుద్ధతకు, నీ యథార్థతకు, నీ నీతికి, నీ యొక్క నమ్మకత్వమునకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. వారిని చూసి నీవు భక్తిలో జారిపోవద్దు, వారిని చూసి నీ విశ్వాసంలో జారిపోవద్దు, వారిని చూసి నీ పవిత్రతలో జారిపోవద్దు. నీకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు, వారికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అలాగే మనము నమ్మకమైన ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే ప్రియులారా, నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. నమ్మకముగా ఉండవానికి మెండైన దీవెనలు కలుగును అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇవ్వబడ్డాయి. 5 తలాంతులు ఇవ్వబడిన వాడు ప్రయాసపడి కష్టపడి వాటిని రెట్టింపు చేశాడు. అప్పుడు ఆ యజమాని అంటాడు, ఇదిగో నీవు కొంచెంలో ఇవ్వబడిన ఈ 5 నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తానన్నాడు. 2 తలాంతులు ఇవ్వబడిన వాడు వాటి రెట్టింపు చేసినప్పుడు, ఇదిగో ఈ కొంచెంలో ఈ 2 నమ్మకంగా ఉన్నావు కనుక నీకు మరీ కొన్ని అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని చెప్పాడు.
కానీ ఒక్క తలాంతు ఇవ్వబడిన వాడు ఆ విషయంలో నమ్మకంగా లేని కారణంగా అతనిని వెలుపటి చీకటిలోనికి, నరకంలోనికి, అగ్నిగుండంలోనికి నెట్టివేయమని చెప్పాడు. ఇదంతా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ప్రియులారా. అవును, వారు నమ్మకంగా ఉన్నారు గనుక వారి నమ్మకత్వం బట్టి అనేకమైనవి వారికి అప్పగించబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక ఆత్మీయమైన సూత్రాన్ని మనం నేర్చుకోవాలి. చిన్న వాటిలో నమ్మకముగా ఉంటే దేవుడు పెద్ద వాటిని మనకు అప్పగిస్తాడు. చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండినట్లయితే దేవుడు అనేకమైనవి మనకు అప్పగిస్తాడు. చిన్న వాటిలోనే మన నమ్మకత్వాన్ని కోల్పోతే అనేకమైనవి దేవుడు మనకి ఎలాగ అప్పగించగలడు ప్రియులారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు నీ యొక్క జీవితంలో నీవు నమ్మకంగా ఉంటూ ఉన్నావా? నీ మాటలో నీవు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మీరు అప్రమాణము చేయవద్దు. దేవునికి ఏదైతే మీరు ప్రమాణం చేస్తారో ఆ ప్రమాణమునకు కట్టుబడి ఉండండి. మీరు బాప్తిసం పొందినప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఇదిగో ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నా ప్రభు నేను విడిచిపెట్టను అన్న ప్రమాణమునకు నీవు కట్టుబడి ఉండాలి. నువ్వు నమ్మకంగా ఆ ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అలాగే వివాహమైన సందర్భంలో దైవజనులు ప్రమాణములు చేస్తారు. ఇదిగో నా యొక్క భార్యను అంతం వరకు నేను విడిచిపెట్టను, నా యొక్క భర్తను అంతం వరకు నేను విడిచిపెట్టను, ఆమెను నా యొక్క ఆస్తిలో నా జీవితంలో పాలిభాగస్తులుగా చేస్తున్నాను, లేదా అతనిని నా జీవితంలో పాలిభాగస్తులుగా చేస్తున్నానని నీవు వివాహంలో దైవజనులు మన చేత ప్రమాణం చేస్తారు. మరి ఈరోజు ఆ ప్రమాణమునకు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో నీ కట్టుబడి ఉన్నావా? నమ్మకముగా మన కుటుంబ బాధ్యతలు మనం నిర్వహించాలి ప్రియులారా. అలాగే మన పనిలో నమ్మకంగా ఉండాలి, మన మాటలో నమ్మకంగా ఉండాలి. సంఘములో ఒకవేళ దైవజనులు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిలో నమ్మకముగా ఉండాలి. ఎందుకు అనగా మనుషులకు చేసినట్టు కాదు, కానీ సమస్తము ప్రభువునకు మనం చేయాలి. ఎందుకనగా సమస్తాన్ని పైనుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు చేసిన పనులు, నీవు చేసిన కార్యములు ఒకరు ఇతరులు గమనించకపోవచ్చేమో, కానీ దేవుడు పైనుండి అంతా చూస్తున్నాడు. నీ నమ్మకమునకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో నీవు నమ్మకమైన భర్తగా, నీ కుటుంబంలో నీవు నమ్మకమైన భార్యగా, నమ్మకమైన తండ్రిగా, నమ్మకమైన తల్లిగా, నమ్మకమైన కుమారునిగా, కుమార్తెగా నీవు ఉన్నావా? నీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. ఒక కుటుంబ యజమానిగా నీ కుటుంబాన్ని నీవు ఎలాగూ నడిపించుకుంటున్నావు? అబ్రహాము గురించి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో తన పిల్లలకు, తన తర్వాత తరములకు కూడా అబ్రహాము ఆజ్ఞాపించాడని వ్రాయబడింది. ఈరోజు ఒక కుటుంబ యజమానిగా నీ కుటుంబాన్ని నీవు ఆజ్ఞాపించి దేవునిలో ఇలాగ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం, రండి అందరము దేవుని సన్నిధికి వెళదాం, రండి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం, మనం అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి అని దేవుని యొక్క విషయాలు నీవు బోధించుటలో ఓ కుటుంబ యజమానిగా నీవు నమ్మకంగా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నమ్మకముగా ఉండే ప్రవర్తన దేవుడు చూసి మన జీవితంలో కార్యం చేస్తాడు. అబ్రహామును దేవుడు ఊరికి ఆశీర్వదించలేదు ప్రియులారా. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం గమనిస్తున్నాము. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు, అందుకే దేవుడు అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అలాగే ప్రియులారా, మన విధేయతకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను చూపించే దేశాన్ని వెళ్ళు, నీ యొక్క బంధువులను, నీ ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి వెళ్ళన్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం అని చదివితే దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారం అతడు బయలుదేరి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు, అయినప్పటికీ అబ్రహాము దేవునికి విధేయతకు చూపించాడు కనుక ఆ విధేయతకు తగిన ప్రతిఫలమును దేవుడిచ్చాడు. అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. నీవు దేవుని ఎడల, దేవుని యొక్క వాక్యం ఎడల విధేయత చూపిస్తే ఆ విధేయతకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అలాగే అవిధేయతకు తగిన ప్రతిఫలం కూడా దేవుడిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వ్రాయబడింది. ఆదాము హవ్వలు అవిధేయులుగా ఉన్నారు, అందుకే దేవుడు వారిని ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టాడు. అలాగే సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజే, కానీ ఒక అవివేకపు పని చేశాడు, దేవునికి అవిధేయత చూపించాడు, అందుకే తన రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే సంసోను అవిధేయత కూడిన పని చేశాడు, తన బలమును అతను కోల్పోయాడు. అలాగే ప్రియులారా, ఇలాగ చెప్తే గెహాజీ, ఆకాను వారిది కానిది వారు దురాశపడి ఆశించి వారు అవిధేయులుగా ఉన్న కారణంగా వారు శాపమును తెచ్చుకున్నారు. ఆకానైతే శపితమైన దానిలో ఏది తీసుకోకూడదు అన్నప్పుడు ఆ శపితమైనది తీసుకున్నాడు, అందుకే ఆకాను మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అననీయ సప్పిరాలు కూడా
అపొస్తలుల గారు 5వ అధ్యాయంలో చూస్తే వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారు త్రోసిపుచ్చి దేవునికి వారు అవిధేయులుగా ఉన్న కారణంగా వారి మీదకి ఉగ్రత కుమ్మరించబడింది. ప్రియులారా, మన జీవితంలో ఎక్కడైనా అవిధేయత ఉంటే దానికి తగిన ఫలము అనగా దానికి తగిన శిక్ష కూడా దేవుడు ఇస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలాగే నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తాడు. ఒకరోజు యేసయ్య యొద్దకు 2 గుడ్డివారు వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేశారు. ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మీకు దృష్టిని నేను కలుగు చేయగలని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. వారు అన్నారు, అవును ప్రభువా, మేము నమ్ముచున్నాము అన్న వెంటనే ప్రభు అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. అంటే వారి యొక్క నమ్మికకు తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు. వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. అలాగే ఒక శతాధిపతి యేసయ్య యొద్దకు వచ్చాడు. ఇదిగో నా దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు, నీవు మాట మాత్రం సెలవియు, నీవు నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు ప్రభు ఒకటే అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో కనుగొలేదు, నీ విశ్వాసము గొప్పది, నీవు విశ్వసించిన ప్రకారము నీకు కలుగునుగాక అన్నాడు. ప్రియులారా, మన విశ్వాసమునకు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. విశ్వాస పరిమాణము చొప్పున ఆయన మన జీవితంలో కార్యములు చేస్తాడు. నీ విశ్వాసం ఎలాగుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నీవు విశ్వాసంతో ప్రభు యొద్దకు వస్తే ఆయన నీ జీవితాన్ని నమ్మిక చొప్పున నీ విశ్వాసం బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అంటాడు, నమ్మితే నీవు దేవుని మహిమ చూస్తావు అని మార్త మరియలతో ప్రభువు చెప్పాడు. అలాగే దేవుని మహిమను వారు చూస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాగున్నా, నువ్వెంత భయంకరమైన శోధనలో ఉన్నా, ఎంత భయంకరమైన బలహీనతలో ఉన్నా, నీవు ప్రభు మీద విశ్వాసం ఉంచితే నీ నమ్మిక చొప్పున ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీ నమ్మకమునకు, నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదివితే, ప్రియులారా, ఇదిగో మీ ప్రభువునందు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలము ప్రభు ఇస్తాడని వ్రాయబడింది. ప్రభు కొరకు నీవు పడుతున్న ప్రయాస, దేవుని వాక్య ప్రకటన కొరకు పడుతున్న ప్రయాస, సంఘములో నీవు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలము ఆయన ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందేశాన్ని నీ వింటూ ఉన్నావు. నీ జీవితంలో ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం అంటాడు, ఇదిగో శిష్యుడని ఎవరైతే ఇతనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాడో వారు తమ ప్రతిఫలము పోగొట్టుకోండి అంటున్నాడు. దేవుని సేవకులైన వారికి, దేవుని పరిచర్య చేసే వారికి నువ్వేదైతే ఇస్తున్నావో అది గిన్నెడు చన్నీళ్ళు అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. సారుపతి విధవరాలు ఏలి అన్న దైవజనుడికి ఆమెకు ఉన్న కొంచెము పిండిలో ఆ రొట్టెను చేసి దైవజనుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రియులారా, నీవు ఇచ్చిన దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని పని కొరకు నువ్వు ఇచ్చిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీవు విత్తిన కొలది ఆయన తగిన పంటను నీకు ఆయన అనుగ్రహించే గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి సమస్తమును చూస్తూ ఉన్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుని మీద నమ్మకం ఉంచుదాం. దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.